సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్లో ఉద్యాన శాఖ గోద్రేజ్ ఆగ్రోవేట్ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమం జరిగింది. రంజోల్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నుంచి రైతులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో గోద్రేజ్ ఆగ్రోవేట్ ఒప్పందం మేరకు గ్రామంలో మొక్కలు నాటుతున్నారు. మొక్క నాటింది మొదలు గెలల సేకరణ వరకు గోద్రేజ్ సంస్థ దగ్గరుండి చూసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే రైతులకు మరింత సహకారం అందించేలా జరాసంగం మండలంలో సమాధాన కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన ఉపకరణాలు, సాగు సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు వివరించారు. రంజోల్ గ్రామంలో 22 ఎకరాల భూమి ఉన్నది. సో ఇంతకుముందు మామిడి తోట, అరటి, అల్లం ఇవన్నీ వేసేవాన్ని. కానీ దానివల్ల అయిన ఇబ్బందులు చాలా ఉండేది. ఎందుకంటే ప్రైస్ వైజ్గా కానివ్వండి, వాతావరణం పరంగా కానివ్వండి చాలా ఇబ్బందులు ఉండేవి. అయితే ఆగ్రో వాళ్ళు మాకు ఇచ్చిన సలహాలను బట్టి చూస్తే నాకు చాలా మంచిగా అనిపించి పామ్ ఆయిల్ పెట్టడానికి ముందుకొచ్చాను. ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ మెగా డ్రైవ్ 2024 సంవత్సరంలో ఇక్కడ జహీరాబాద్ జిల్లాలో మొదలుపెట్టాము. ఈ ప్లాంటేషన్ ద్వారా రైతులకి దీని గురించి అవగాహన ఇంకా పెరిగి వచ్చే స్కీమ్స్ అన్నీ కూడా బాగా ఉపయోగపెట్టుకుని ముందుకొచ్చి దీని గురించి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. గోద్రేజ్ కంపెనీ తరపున సమాధాన్ సెంటర్స్ని కూడా ఇక్కడ మేము స్టార్ట్ చేస్తున్నామండి. ఈ సమాధాన్ సెంటర్లో కేవలం గెలలు సేకరించడమే కాకుండా రైతులకి కావాల్సినటువంటి ఎరువులు, అలాగే వాళ్ళకి కావాల్సిన డ్రిప్ పరికరాలు, ఇంకా ఇతరత్ర హార్వెస్టింగ్ టూల్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ స్కీమ్ 2023-24లో మొదలుపెట్టబడింది. పోయిన సంవత్సరం 23-24లో 570 ఎకరాల్లో రైతులు మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 24-25 సంవత్సరంలో 3000 ఎకరాలకు గాను మనకి ఇప్పటికి ఒక 500 ఎకరాల్లో మొక్కలు నాటడం జరిగింది. ఇంకా నాటుతున్నారు. మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డే సందర్భంగా మనం ఇక్కడ జహీరాబాద్లో ఈ మన బాబానగర్ విలేజ్లో మనం తిరుపతి రెడ్డి గారి పొలంలో మొక్కలు నాటుతున్నాం ఇవాళ. అదేవిధంగా మనం జిల్లాలో అన్ని మండలాలు సుమారుగా ఒక 10-12 మండలాల్లో రైతులందరూ కూడా చాలా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ పంటను ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా మన గాడ్రేజ్ అగ్రోటెక్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, అన్ని విధాల గవర్నమెంట్ కూడా మనకు సహకారం చేస్తుంది. కాబట్టి రైతులు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా ప్రోగ్రెసివ్ కల్టివేటర్స్, వాళ్ళందరూ కూడా ముందుకు ఆసక్తి చూపెడుతున్నారు. ఆ విధంగా మనం ఈ స్కీమ్ని ముందు తీసుకెళ్ళి ఈ జిల్లాలో మనకు 70,000 ఎకరాలకు కూడా మనం ప్లాంటేషన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మన రైతులందరినీ ప్రోత్సహించడం జరుగుతూ ఉంది.